నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేడు లక్ష్మి. హైదరాబాద్ మీర్పేట నందనవనంలో ఒక రౌడీ షీటర్ హత్య జరిగింది. అతని పేరు సూరి. అయితే ఆ హత్య వచ్చేసి ఇక్కడ ఇంత మెయిన్ రోడ్ మీద ఈ స్పాట్ లో జరగడం జరిగింది. నిన్న జరిగింది. ఈ హత్య జరిగిన తర్వాత డెడ్ బాడీని అయితే పోలీసులు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అసలు ఈ సూరి ఎవరనేది ఒక హిస్టరీ చూసుకున్నట్లయితే సూరికి 2 సార్లు పెళ్లిళ్ళు జరిగాయి. సో మొదటి భార్య అతని తమ్ముడిని సూరి అతి కిరాతకంగా చంపేశాడు. సో ఆ తర్వాత సూరి మీద కేసు ఫైల్ అయింది. అది వరంగల్, ఇంకా హైదరాబాద్, మల్కాజ్గిరి ఈ 3 పోలీస్ స్టేషన్ లో కూడా సూరి మీద కేసు నమోదైంది. ఆ తర్వాత పోలీసులు అతన్ని నగర బహిష్కరణ చేశారు. మళ్ళీ సూరి రెండో మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. ఆమె పేరు పూజ. వాళ్ళ ఇల్లు వచ్చేసి పూజ వాళ్ళ అమ్మ నాన్న గారి ఇల్లు కూడా ఈ పక్కనే ఉంటుందన్నమాట. సో ఆ పెళ్లి చేసుకున్న తర్వాత పూజను బాగానే చూసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఇతను నగర పరిష్కరణ చేయబడ్డాడు కాబట్టి ఎప్పుడు కూడా సిటీలోకి ఎంటర్ అవ్వలేదు. కానీ సూరికి బామ్మర్ది ఒకరు ఉన్నారు. మళ్ళీ ఎవరైతే రెండో భార్య పూజ ఉన్నారో ఆమె తమ్ముడు గోవింద్ అని ఒకరు ఉన్నారు. సో బామ్మర్ది పుట్టినరోజు వేడుకలకి రహస్యంగా సూరి నందనవనానికి రావడం జరిగింది అన్నట్టు. ఇది పోలీసులకు కూడా సమాచారం లేదు. సో ఆ తర్వాత ఎవరైతే మొదటి భార్య తమ్ముడు సల్మాన్ అని ఉంటారు, వాళ్ళిద్దరిని చంపిన తర్వాత మొదటి భార్యకి ఇంకో తమ్ముడు కూడా ఉన్నారు. అతని పేరు అఫ్రోజ్ అన్నట్టు. ఆ అఫ్రోజ్ ఈ సూరి మీద కక్ష పెంచుకొని సూరి నగరంలోకి వచ్చాడని తెలుసుకొని టీకేఆర్ కాలేజ్ రావడం జరిగింది. ప్రస్తుతం టీకేఆర్ కాలేజ్ దగ్గర ఉన్నాను. అయితే ఇక్కడ సోమవారం రాత్రి సూరిని అఫ్రోజ్ ఇక్కడ చూడడం జరిగింది అన్నట్టు. ఇక్కడ ప్లాన్ చేసి ఇక్కడ నుంచి వెంబడించారు. ఇక్కడ అతని కళ్ళల్లో కారం ఇంకా పెప్పర్ స్ప్రే కొట్టి ఇక్కడ నుంచి వెంబడిస్తూ సో అక్కడ దాకా మనం ఇందాక ఎక్కడైతే స్పాట్ చూపించానో హత్య జరిగిందో అక్కడ వరకు వెంబడించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్పాట్లో సూరిని అతి కిరాతంగా కత్తులతో పొడిచి చంపేశారన్నట్టు. సో ఈ అఫ్రోజ్ అనే వ్యక్తి మొదటి భార్య రెండో తమ్ముడు. మొదటి తమ్ముడేమో సల్మాన్. సో అతన్ని ఇంకా మొదటి భార్యను చంపేసిన తర్వాత అఫ్రోజ్ అనే వ్యక్తి సూరి మీద పగ పెంచుకున్నాడు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అతన్ని ఎలాగైనా చంపాలనుకున్నాడు. సో నగర బహిష్కరణ అయిన తర్వాత అతను మళ్ళీ నగరంలోకి ఎప్పుడొస్తాడా అని కాపు కాసుకొని కూర్చున్న అఫ్రోజ్ అతను రాగానే ఇక్కడ నుంచి ఈ టీకేఆర్ కాలేజ్ దగ్గర గుర్తించిన తర్వాత ఇక్కడ నుంచి కూడా అక్కడ వరకు వెంబడించడం జరిగింది. కిరాతకంగా దారుణంగా ఇక్కడ ఈ ప్రాంతంలో పొడిచి చంపారన్నట్టు. సో ఆ తర్వాత సూరి ఇక్కడ నుంచి సూరి డెడ్ బాడీని కలెక్ట్ చేసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత అఫ్రోజ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. తర్వాత ఇన్స్టాగ్రామ్ లో అతని ఫ్రెండ్ ఈశ్వర్ అనే వ్యక్తికి వీడియో కాల్ చేసి నేను సూరిని అతి కిరాతకంగా చంపేసని సంతోషంగా మాట్లాడడం జరిగింది. సో ఆ వీడియో కూడా బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత ఈ అఫ్రోజ్ ని పోలీసులు పట్టుకున్నారన్నట్టు సమాచారం అయితే అందింది ప్రస్తుతానికైతే. సో ఇది జరిగింది. సో ప్రస్తుతం సూరి అయితే హత్య చేయబడ్డాడు. ఎవరైతే పూజ రెండో భార్య ఉన్నారో ఆమె ప్రస్తుతానికైతే పోలీస్ స్టేషన్ లో ఉందని సమాచారం. ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ప్రస్తుతం సూరి వాళ్ళ భార్య అమ్మ నాన్న అంటే సూరి వాళ్ళ అత్తగారు మామగారు ఉండే ఇంటి దగ్గరకు వచ్చినాము. సో ఇక్కడ పైనకి ఎక్కితే సూరి వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు ఇంట్లో ఉంటారు. ఒకసారి వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది ఒకసారి వెళ్ళి చూద్దాం. నాతో రండి, నేను చూపిస్తాను వాళ్ళ ఇల్లు. సూరి వాళ్ళ అత్తయ్య గారి మామయ్య గారి ఇల్లు ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ బస్తీ టైప్లో ఉంటుంది.
ఇక్కడ రోజు కూలీ చేసుకునే వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారనమాట. అంతా రెంటర్స్ ఇక్కడ. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం దగ్గరగా ఇళ్ళు, అలాగే ఆటో నడుపుకునే వాళ్ళు, ఈ కూలీ పనులకు వెళ్ళేవాళ్ళు, ఇలా చాలామంది కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు. మనం చూడొచ్చు ఒకసారి అందరూ చాలా ఇరుకిరుకు గదుల్లో దగ్గరగా ఇళ్ళు. ఒక చిన్న బస్తీ టైప్లో ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే. వాళ్ళ మామయ్య గారు ఒకరు ఉన్నారు. అయితే ప్రస్తుతం సూరి వాళ్ళ అత్తమామ ఇంటి దగ్గరకు వచ్చినాము. ఇదే వాళ్ళ ఉండే ఇల్లు అన్నట్టు. వీళ్ళ కూతుర్ని కూడా వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని, ఆ అబ్బాయి సూరి ఎవరైతే ఉన్నారో అతను రౌడీ షీటర్, అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ మ్యారేజ్ చేసుకోవడం కూడా ఈ తల్లిదండ్రులకు ఇష్టం లేదన్నట్టు. సో ఆ తర్వాత వీళ్ళు ఇంటికి రానివ్వలేదు. అమ్మాయిని చాలా రోజులు దూరంగానే ఉంచిర్రు. లవ్ మ్యారేజ్ చేసుకోవద్దని కొట్టారు, తిట్టారు. అయినా సరే తను వినలేదు. సెకండ్ వైఫ్, సూరి వాళ్ళ సెకండ్ వైఫ్ పేరు పూజ. వద్దు అని చెప్పినా, వారించినా కూడా తల్లిదండ్రులు సూరిని, రౌడీ షీటర్ని పెళ్లి చేసుకుంది. సో ప్రస్తుతం అతను చనిపోవడంతో వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇక్కడ ఈ ఫోటోలో చూసుకున్నట్లయితే గోవింద్ అని వాళ్ళ బ్రదరు, పూజ ఇక్కడ ఉన్నారు చూడండి. తనే రౌడీ షీటర్ సూరిని మ్యారేజ్ చేసుకున్నారు ఈ అమ్మాయి. ఈ పైన ఫోటోలో ఉన్నది వాళ్ళ బ్రదర్ గోవింద్. ప్రస్తుతం సూరి వాళ్ళ మామయ్య గారు, అంటే సూరి వాళ్ళ రెండో భార్య నాన్నగారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? చందు. ఏం జరిగిందండి సార్? నాకు తెలియదు మేడం. నేను 10 గంటలకు వస్తాను. నేను నైట్ 10 గంటలకు పడుకుంటా. కొంచెం తాగి వస్తా పడుకుంటా. నాకు అసమే లేదు. మా గోవింద జైల్లో ఉన్నాడు, పోయాడు. నాకు తెలియదమ్మా, నాకు ఏం తెలియదు. నేను పోలేదు. మా భార్య ఎక్కడ ఉంది, మా బిడ్డ ఎక్కడ ఉంది నాకు తెలియదు. ఇవ్వలేదు, ఒక్కదే తెలియదు. నాకేం తెలియదు. సూర్య నాకు ఏం తెలియదు చెప్తున్నాగా. నా బిడ్డని ఇయ్యలేమ్మా, నా బిడ్డని ఇయ్యలేదు. ఆమెనే ప్రేమించుకొని వెళ్ళిపోయింది. మాకు తెలిసి చెప్తున్నాగా, నా బిడ్డ నాకు చెప్పినా, కొట్టినా, చేసినా కానీ ఇంట్లోకి రాలే. నెత్తిలో వాళ్ళు చేగుడు ఈరకు వచ్చినా రాలేదు. అట్లా అని పారిపోయింది. మంచిగా చూసుకున్నారు, చూసుకుని మంచిగా చూసుకురు. కానీ మన తర్వాత ఏమని మనకు నాకు ఏం తెలియదు. నాకు ఏ అస్త ఒక్క ముఖ్యంగా నేను 9 గంటలకు పనికి వస్తా, 10 గంటలకు పనికి వస్తా, కొంచెం తాగుతా, ఇంట్లో వండుకుంటా అంతే. నేను భార్య అంతే, నా కొడుకు అంతే. అంతే. ఏమవుతుంది మాట్లాడి, ఎవరితో పోను, ఎవరితో కొట్టాలి పెట్టాను, ఏం చేయను. మా పాపనే చేసింది. మాకేం తెలియదు. మాకు సాయం చేయాలి. మా బిడ్డకి ఏమైనా సాయం చెయ్యాలి. మా బిడ్డకు సాయం చేయాలి. మా బిడ్డే లేదు. మా బిడ్డ ఎక్కడో అక్కడ ఉంది. వాళ్ళ అమ్మ ఉంది, అమ్మ కాడికి పోయింది. బిడ్డ గారు అమ్మ కాడికి పోయింది. మా బిడ్డ సాయం చేయాలమ్మా. మేము గరీబులమ్మా, మాకేం లేదు. ఆస్తి లేదు, భూమి లేదు, ఏం లేదు తెలుసా. ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకున్నాం. ₹1,00,00,000 పోసినాం మా బిడ్డకు. గోయింది కూడా ₹1,00,00,000 పోసినాం. ఆస్తి ఏం లేదు, ఏ లంక దగ్గర ఉన్నాం. ఏం లేదు మా దగ్గర. ఎవరు కొట్టినా కూడా ₹1 లేదు నాకు. అట్లా చేస్తున్నా, ₹1 లేదు. బిడ్డ పరిస్థితి అంటే మనం చెప్పలేమ్మా. పోతే పోనీ, లేకుండా ఉండండి బస్. మళ్ళీ తొలకొచ్చిన బాధ కూడా మళ్ళీ పసుకున్న ఏమైనా జరిగిందో మీ బాధ్యత. అట్లా మీ బాధ్యత. అది ఒక్కటి కూర్చో. అట్లా చిన్న పిల్లల కొడుకు అంతా మోజు చేసిండు. మందు పోసి ఇది పడేసిండు తెలుసా. వస్తే రా, లేకుండా మీ అయ్యా నామని సమస్య అని చెప్పిండు. అట్లా సరే, అది నేను పట్టించుకోలేదు. నేను ఒక్క మాట పట్టించుకోలే. తల్లి ఎన్నోసార్లు కొట్టినా, నేను నెత్తి వాళ్ళకి కొట్టినా, కారం పోసినా కానీ రాలేదు. నీ కర్మ నీవు కూర్చుకోవని చెప్పేసి అంతే. ఏం చెప్తాము, అంతేగా. అట్లా అందుకని చెప్పిన. అట్లా సూరి వాళ్ళ మామగారు చెప్తున్నారు చూస్తుంటే, ఈ అమ్మాయి వీళ్ళకి ఇష్టం లేకుండానే లవ్ మ్యారేజ్ చేసుకుంది సూరిని. సో ఆ తర్వాత వీళ్ళ ఇంటికి రానివ్వలేదు. సో ప్రస్తుతం ఈ మర్డర్ జరిగిన తర్వాత ఈ అమ్మాయి ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఎవరైతే రెండో భార్య సూరి ఉన్నారో వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు గోవింద్ అని ఉంటారు. సో ఇప్పుడు అతను కనిపించట్లేదని వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. సో ఇతను మరి ఎందుకు పారిపోయాడు ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియదు.
వీళ్ళు వెళ్ళి పేరెంట్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని గురించి వీళ్ళు కూతురు గురించి కాకుండా కొడుకు గురించి కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు మా కొడుకు ఎక్కడ వెళ్ళాడు ఏంటి అనేది తెలియట్లేదు. ఈ హత్య తర్వాత నుంచి కనిపించడం లేదని చెప్పి చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. ఈ సూరి రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో హత్య జరిగిందో అతని భార్య, ఇంకా అతని బామ్మర్ది కూడా వీళ్ళిద్దరిని కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఉదయం నుంచి ఇక్కడే స్టేషన్లో ఉంచడం జరిగింది. అలాగే సూరి డెడ్ బాడీని కూడా ఫ్యామిలీ మెంబర్స్కి అప్పగించడం జరిగింది. మిగతా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అయితే ఎవరైతే సూరిని చంపారో అప్రోస్ అనే వ్యక్తిని, అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలోనే ఉండడం తెలుస్తోంది. అయితే అసలు ఈ రెండో భార్య పూజ అనే ఆమె సూరికి ఎప్పటి నుంచి పరిచయం ఏంటి, అతని ఇంకేమైనా అతని వెనక బ్యాక్గ్రౌండ్ ఇంకేమన్నా ఉందా అనే విషయాలపైన ఉదయం నుంచి కూడా సూరి వాళ్ళ రెండో భార్య పూజ, అలాగే అతని బామ్మర్ది గోవింద్ అనే పర్సన్ని కూడా ఇక్కడ పోలీస్ కస్టడీలో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ ఉదయం నుంచి కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో ఫైనల్గా రిపోర్ట్ అయితే ప్రస్తుతానికైతే ఇంకా ఏమీ తెలియదు. ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది, కానీ కేసు అయితే క్లోజ్ అయిందని తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ సూరిని చంపిన వ్యక్తి అయితే పోలీస్ కస్టడీలో ఉన్నాడని తెలుస్తోంది. కెమెరా పర్సన్ సురేష్తో లక్ష్మి, ఆంధ్రప్రభ.